యేసుక్రీస్తు ప్రథమ ఫలంగా ఎలా వచ్చాడమ్మా? చనిపోయి తిరిగి లేచాడు, ప్రథమ ఫలం అయ్యాడు. అలాగే నీవు కూడా దేవుని యందు ప్రథమ ఫలం ఉండాలంటే నీ పాపం విషయంలో చనిపోయి బాప్తిసం ద్వారా సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. అప్పుడు నీవు ప్రథమ ఫలంగా దేవుని కొరకు దేవుని చేత కనబడిన గుంపులో ఉంటావు. అంటే నువ్వు చేసిన కార్యం ఏమిటి? యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి నీ తప్పులు నా తప్పులు అన్నీ ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేసడం? ఆయన పవిత్రులుగా చేయాలి. అందుచేత ఈ ప్రథమ ఫలముగా ఉండడానికి మనం ఏం చేయాలా? చాలా జాగ్రత్తగా వినాలి. ఆ నీటి మూలముగా పుట్టుదాం, ప్రథమ ఫలంగా పుడుతున్నాం క్రీస్తు ద్వారా. తర్వాత ఏమన్నాడు? మళ్ళీ ఆత్మ మూలముగా. నీటి మూలంగా పుట్టినంత మాత్రాన ప్రథమ ఫలం కాదు, మళ్ళీ ఎలా పుట్టాలి? ఆత్మ మూలంగా పుట్టాలి.